డైలీ సీరియల్ హరిత, రచన కేతాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. ఏట్రా అట్టా నిలబడున్నావు అంది రాజమ్మ ఆశ్చర్యపోతూ. సత్యం మెల్లగా వచ్చి రాజమ్మ పక్క పొయ్యి దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడో గాని అతడు అలా కూర్చోడు, ఏదో కారణం ఉంది అనుకుంది రాజమ్మ. ఏట్రా సన్నాసి ఇట్టా కూకుండవు, కొంపతీసి కోడల్ని గాని తెత్తావేటి? ముఖం నిండా నవ్వు పులుముకుంటూ అడిగింది రాజమ్మ. అది విన్న సత్యం చివ్వున తలెత్తి తల్లివైపు చూసి అంతలోనే తలదించుకున్నాడు. ఏట్రా అట్టా ఉండవు అంటూ గడ్డం పట్టుకుని అడిగింది రాజమ్మ. సత్యం ముఖంలో నీళ్ళు కదులుతున్నాయి. తల్లి ముఖంలోకి బేలగా చూస్తూ అన్నాడు, అమ్మా ఒక్క సంగతి చెప్పు నువ్వు. ఏట్రా అది అంది రాజమ్మ వింతగా చూస్తూ. పరాయాడదాన్ని సెయ్యి ఒట్టుకున్నోడికి శిస్సేటి, సెయ్యి పొయ్యిలో ఎట్టి కాల్చుకోవడమే అంది రాజమ్మ అన్నం దింపి గంజి ఉంపుతూ. ఓలమ్మ కుసింత ఉడుగ్గంజయ్యే అంది కాసులు. సత్తుగిన్నె తేవడానికి వెళ్ళింది రాజమ్మ. ఇంతలో అమ్మా అన్న సత్యం ఆక్రందన వినిపించి బయటకొచ్చింది. సత్యం చెయ్యి పొయ్యిలో పెట్టి కాల్చుకున్నాడు. రాజమ్మ ముఖంలో కళ తప్పింది. ఏట్రా బిడ్డ ఇది అంది కొడుకుని ఒడిలోకి తీసుకుంటూ. ఆ మాతృమూర్తి బాధాతప్త హృదయంతో రోధించసాగింది. సత్యం నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి. అతడి శరీరం బాధతో మండుతున్నా హృదయం మాత్రం ప్రశాంతతను పొందింది. తనకిట్టాంటి చిత్స కావలసిందే. గౌరీ వచ్చి సత్యం పరిస్థితి చూసి వెంటనే తుర్రును పరిగెత్తి వెళ్ళి హరితని చేయి పట్టుకు తీసుకొచ్చింది. ఆ దృశ్యం చూసిన హరిత స్థాణువులా నిలబడి, ఏమిటిది, సత్యం ఎందుకు ఇలా చేశాడు? హరిత హృదయం ద్రవించింది. చూడ్ టీచరమ్మ, నా ఎర్రి కొడుకు ఎట్టా చేశాడో అంది రాజమ్మ హృదయ విదారకంగా ఏడుస్తూ. హరితకి అంతా అగమ్యగోచరంగా ఉంది. తర్వాత విషయం అంతా కాసుల వల్ల తెలుసుకుంది. సత్యం ఉదాత్త వ్యక్తిత్వం ఆమెను మరోసారి ఏవో మధురలోకాలకు తీసుకుపోయింది. రాళ్లు కొట్టిన చేతికి నూనె పూసి సేద తీర్చిన హరిత ఇప్పుడు ఏవేవో మందులు సత్యం చేతికి పూసి కాలిన గాయాన్ని మాన్పసాగింది. దైవ సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. ఇది జరిగాక హరిత హృదయానికి ఇంకా చేరువయ్యాడు సత్యం. 15 రోజులు తిరిగేసరికల్లా సత్యం గాయం పూర్తిగా మానింది. అతడి హృదయం నిండా ఏదో మధుర స్పందన, అంతకు మించిన ఆనందం పొంగిపొర్లుతోంది. అతడికి ఇంకా రాళ్లు కొట్టే పని చేయాలనిపించలేదు. స్వతంత్రంగా బతకాలనిపిస్తోంది. టీచరమ్మ నేర్పుతున్న విద్య అతనిలో చైతన్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు చిన్న చిన్న పుస్తకాలు చదవగలుగుతున్నాడు. బతికున్నంతకాలం టీచరమ్మ దగ్గర ఉండిపోతే ఇట్లాంటివి జరుగుతాయా మరి ఆలోచించలేకపోయాడు. ఇటుపై తను ఎట్టా బతకాలి? తనిప్పుడు పనిచేస్తున్న కామంద్ గారి దగ్గర ఇదివరకే జీతం డబ్బుల కింద గింజలు తీసుకున్నాడు. వాటి బాకీ తీరిపోతే ఇంకా తమ ఆళ్ళ కాడ పని చెయ్యక్కర్లేదు. మరో 3 నెలలు ఆగితే పోతుంది. టీచరమ్మని కూడా అడగాలి అనుకున్నాడు. ఈలోగా ముసలయ్య 2-3 సార్లు సత్యాన్ని అడిగాడు, ఏరా గౌరీని మనువాడు వెట్రా, గుంటది ఎదిగి సాన్నాళ్ళయింది అంటూ. ఇదిగో ముసలయ్య మామ, నా మీద ఆశెట్టుకోకు, నేను ఈ గుంటని కట్టుకోను, అసలు నేను మనువే ఆడను, ఆడినా నీ గుంటను కాదు అంటూ తప్పించుకున్నాడు సశేషం.